సంపూర్ణ కార్తీక మహాపురాణం 16వ రోజు పారాయణం. ఈ విధముగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్యాన్ని విని సంతుష్టమానసులైన సౌనకాది కులపతులు, హే పురాణ కథా కథనవచో సురధుని సూతముని, లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణం స్కాందమందేగాక పద్మపురాణాంతరవర్తితయై కలదు కదా, దానిని కూడా విశదపరచండి అని ప్రార్థించగా, సురుచిర ధరస్మేర వదనుడైన సూతుడు, మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయే గాని విసుగుని కలిగించవు. భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే గాని గురుప్రసాదిత శక్తి అనుసారం వక్కానిస్తాను, వినండి. స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారు ఎలా ఈ మహత్యాన్ని బోధించారో, అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః శ్రీ కార్తీక మాస విశేషాలన్నీ వివరించాడు. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికి ఇచ్చి, ఓ హరి, నీకున్న 16,000 భార్యలలోనూ నీకత్యంత ప్రియమైన భార్యకు ఈ పువ్వుని ఇయ్యవయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడా నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అడిగింది, ప్రియమైన భార్యకియ్యమంటే తనకియ్యాలి గాని ఆ రుక్మిణికియ్యడమేమిటి అని కోపించింది. కృష్ణుడామెకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకా ఊరుకొనేది లేదని బెదిరించింది. అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామా సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. అక్కడి గోలోకంలోని గోవులకు గరుత్మంతునికి భీషణమైన సంగ్రామం జరిగింది. ఆ సమరోత్సాహంలో వైనతేయుడు తన తుండం ముక్కుతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారలతో సహా భూమిని పడ్డాయి. వాటిలో తోకల వలన గొబ్బి చెట్లు, చెవుల వలన చీకటి చెట్లు, రక్తం నుంచి మేహాధీ వృక్షాలు ఆవిర్భవించాయి. మోక్షాన్ని కోరుకునేవాళ్లు ఈ 3 చెట్లకు దూరంగా ఉండాలి, ముట్టుకోకూడదు. అదేవిధంగా గోవులు తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెంట్రుకలు ఒక 3 నేలరాలాయి. వాటి నుండి నెమళ్ళు, బంగారు పిచ్చుకలు, చక్రవాకాలు అనే 3 రకాల పక్షులు జన్మించాయి. ఇవి 3 కూడా శుభప్రదమైనవే. గరుడ దర్శనం వలన మానవులు ఏ శుభాలనైతే పొందుతున్నారో అటువంటి సర్వశ్రేయస్సులను ఉపరి పక్షిత్రయాన్ని చూసిన మాత్రాననే పొందగలుగుతారు. ఎట్టకేలకు ఆ తగవులో దేవేంద్రుడు తగ్గి సవినయపూర్వకంగా పారిజాత వృక్షాన్ని యాదవేంద్రునకు అర్పించుకున్నాడు. దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేనంతైనా ధన్యురాలిని. నీ 16,000 స్త్రీలలో నేనే నీకు మీదు మిక్కిలి ప్రీతమును కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలీ జన్మలో నీయంతటి వాడికి భార్యను కావడానికి నీతోబాటు గరుడారూఢనై బొందెతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరుగని కల్పవృక్షం నా పెరటి మొక్కగా ఉండటానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా, అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించినా, నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానురాగాలు పొందడానికి నేను గత జన్మలో చేసిన పుణ్యం ఏమిటి? అదీగాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడు ఇంకా ఏమేం చెయ్యాలి అని అడిగింది. అందుకా ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ నారీలలామ, సత్యభామ, నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పరానిది అడిగినా, ఈయరాని దానిని ఆశించి కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు. కృతయుగంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేక కలిగిన
ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లను తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడనే వానికిచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ. ఒకనాడి మామ జామాతలిద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మాత్ములు, నిత్య సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత విన్నానానికి మెచ్చిన విష్ణుమూర్తి ఈ శైవులు గాని, గణాపాత్యులు గాని, శౌర్యవ్రతులు గాని, శాక్తేయులు గాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై, నదులై తొదకు సముద్రాన్నే చెందినట్లుగా నన్నే పొందుతున్నారు. పుత్ర భ్రాతాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూపక్రియాదులతో 5గా విభజించబడి ఉన్నాను. అందువలన మరణించిన మామ అల్లులను మన వైకుంఠానికి తీసుకురమ్మని తన పార్షాదులకు ఆజ్ఞాపించాడు. పార్షాదులు ప్రభువాజ్ఞను పాటించారు. సూర్య తేజస్సమకాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి. పితృభర్త మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కుంగిపోయింది. కాని పోయిన వారితో తను కూడా పోలేదు గనక మరణమాసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికి, భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేషజీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహపోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారపరులైన వారింట పుట్టి పెరిగింది కావడం వలన బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడువకుండా ఆచరించేది. శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు: సత్య, పుణ్యగణ్యాలు, భుక్తి ముక్తిదాయకాలు, పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఆ 2 వ్రతాలు నాకత్యంత ప్రీతిపాత్రమైనవన్న సంగతి నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసి పూజ చేసేవాళ్లు అంత్యములో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భాసిస్తారు. విష్ణువాలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు. ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులు కనీసం 3 రోజులైనా ఆచరించిన వారు దేవతలు కూడా నమస్కరించదగిన వాళ్ళవుతున్నారు. ఇక పుట్టింది లగాయితూ జీవితాంతము చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణుప్రియంకరాలై ఏకాదశి, కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్లి ఆ చలిలో కూడా నడుము లోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూనే ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖ, చక్ర, గదా, పద్మాయుధాలు ధరించి విష్ణాభులైన విష్ణుదూతలు గరుడ పతాకాయుతలై విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటు వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశకలా ప్రకాశిస్తూ ఆమె హరిసాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణునిలా అవతరించాను. నాతో బాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలోని చంద్రుడు ఈ జన్మలోని అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద, నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా, అంటే సత్రాజిత్తు కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మలో వైభోగానికంతకు కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరం కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీకళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధారపోసి దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజితి,
నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠులు, నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నావారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు. రాఘవతి, ఒక్క రహస్యం చెబుతాను విను. తపోదాన యజ్ఞాధికాలనెన్నిటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో. ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్త అయిన తన పూర్వజన్మ గాథను, కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులకితాంగి అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది. 16వ రోజు పారాయణం సమాప్తం.